ఏళ్ల నాటి శని అంటారు కదా. ఇప్పుడు పూజా హెగ్డేని చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. అరే, రెండేళ్లైంది ఈమెని కనీసం ఎవరు పట్టించుకోవట్లేదు. వచ్చిన సినిమాలు ఆడట్లేదు, కమిట్ అయిన సినిమాలు ముందుకి పోవట్లేదు. ఈ భామ కెరీర్ ఎటువైపు వెళుతోంది అసలు? మన దర్శక నిర్మాతలు పట్టించుకోరా? పూజా బ్యాడ్ టైంకి చెక్ పెట్టే టైం వచ్చిందా లేదా? ఈ జిగేళ్లన్నీ ఒకప్పుడే, ఇప్పుడేం లేవు పూజా హెగ్డే కెరీర్లో చెప్పుకోవడానికి. వరుసగా ఫ్లాప్లొస్తే పాపం ఆమె మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఈ ప్రభావం ఇప్పుడు పూజా కెరీర్పై బలంగా పడింది. ఆచార్య తర్వాత పూజా హెగ్డే తెలుగులో కనిపించట్లేదు. పైగా గుంటూరు కారం నుంచి వాళ్లు తీసేస్తే జనగణమన, గాంజా శంకర్ లాంటి సినిమాలు ఆదిలోనే ఆగిపోయాయి. ఈ మధ్య నాగచైతన్య, కార్తిక్ దండు కాంబినేషన్లో రాబోయే సినిమాలో పూజాను హీరోయిన్గా ఎంచుకున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో ఒక లైలా కోసం సినిమా వచ్చింది. దాంతోపాటు తాజాగా మరో బంపర్ ఆఫర్ పూజాకొచ్చినట్లు తెలుస్తోంది. సూర్య, కార్తిక్ సుబ్బరాజు కలయికలో రానున్న సినిమా కోసం పూజా హెగ్డే పేరు పరిశీలిస్తున్నారు. షాహిద్ కపూర్, దేవా మినహాయిస్తే బాలీవుడ్లోనూ పూజా హెగ్డేకు పెద్దగా ఆఫర్స్ లేవు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. తెలుగులో ఒకటి, తమిళంలో ఒకటి అంటూ అరకొర ఆఫర్స్తో కెరీర్ నెట్టుకొస్తున్నారు ఈ బ్యూటీ. పూజా కెరీర్ మళ్లీ గాడిలో పడాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. అది జరగాలంటే ముందొప్పుకున్న సినిమాలు విడుదలై విజయం సాధించాలి. అప్పటి వరకు ఈ భామకు బ్యాడ్ టైం తప్పదు.